T20లో జడ్జెస్ చాయిస్ రౌండ్. ఐ లవ్ యూ రాజు. నీ కోసం 90 తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటాయి. ఏ రాజు? ఈ రాజా, మొగ రాజా, రైసింగ్ రా. మేల్ కొరియోగ్రఫర్స్ కి మీరు జాకెట్ ఇస్తారు, ఫీమేల్ కొరియోగ్రఫర్స్ కి కూడా జాకెట్ ఇస్తారా? మీకు ఏం కావాలి గ్రీష్మ బాగా చేస్తే? జాకెట్ ఇస్ ఫైన్ మ్యామ్. అంటే ఆ జాకెట్ మీరే ఉంచుకోవాలి, మళ్ళీ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికి ఇవ్వకూడదు. కొరియోగ్రఫీ నాకు నార్మల్గా అనిపించింది. అంటే నాకు ఇంకో నేను వావ్స్ ఎక్స్పెక్ట్ చేశాను. ఇట్ ఫెల్ట్ ఎ లిటిల్ క్లమ్జీ. ఏదైనా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేశాను, బట్ నాకు ఓకే అనిపించింది. చిన్న చిన్న చేపలు కాకుండా పెద్ద చేపను పడితే బాగుంటది కదా. ద బిన్నీ. కానీ బిన్నీ మాస్టర్ పడడు. లేదు, పడిపోతా నాకు తెలుసు. Beautifully done, very well done. Very well done. అమేజింగ్ కలర్ఫుల్ యాక్ట్ ఇది. మనోజ్ మాస్టర్ కొరియోగ్రఫీ వాజ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. మేము ఇచ్చిన ప్రాప్స్ కి ప్రాప్ ని ప్రాపర్ గా యూజ్ చేయాలి. ఇద్దరు both of them didn't use it as much as we would like for them to use it. ప్రాపర్ గా యూజ్ చేయలేదన్న ఫీల్ వల్ల honestly we are not voting. I don't know what you're going to do with this, but so no vote. జరుగు కొంచెం జరగక. అయ్యో ఏడ తిన్నావా ఏంది కొంపదీసి? ఏంటి? అయ్యో దొరకలే. అయ్యో నాకు ఒకసారి లేవండి చెప్తా. నా కింద చేస్తున్నావా నువ్వు? నీ కింద కాదు, నీకు నీకు. అమ్మయ్యా తీసేసిన, పోయిందిగా. ఏంటి? మొన్న స్కిట్ చేస్తే నువ్వు అందుకే చేసిన. ఇలా సీట్ కింద పెట్టినా, నువ్వు నవ్వలే అనుకో రేపు బెడ్ కింద పెడతాను ఇంట్లో. చిత్రగుప్త చెప్పండి ప్రభు, ఎవరికి అందాల రాశి? ఆ కన్యది కన్యారాశి ప్రభు, అందుకే ఇంకా కన్యగానే మిగిలిపోయింది. అంటే నాకు పెళ్లి కాలేదా? లేదు ప్రభు. ఒక్కో పని చేయి, అడ్డాల లెక్కలన్నీ రాసి లేపాయి. నరకంలో బ్రేక్ ఇచ్చి బ్రేక్ డాన్స్ చేద్దాం. ప్లానింగ్. ఎన్ని లెక్కలు మార్చినా ఆమె ఆయుష్ తగ్గుతలేదు ప్రభు, ఏదో గాలడ్డొస్తుంది. అయితే ముందా గాలిలో లేపాయి. అది అసొంటి గాలి కాదు ప్రభు, సుడిగాలి. ఈసారి చాలా ఏంటి స్పెషల్? చూడండి ఎంత బాగుందో. ఏమండి చూసారా? ఇలా రావచ్చు కదా. కరెంట్ షాక్ వచ్చింది, కాపాడండి.
వందాచి నాకు తెలిసే నీ కళ్ళు వీడి మీద పడ్డాయి ఇలా కండలు లేవని నాకు తాత చచ్చిండు కాలేయాలే వేసిన నువ్వు డై ఈ కాళేశుడు కాదురా ముసలోడు సచ్చిండు కాలేయాలే గా కార్యక్రమం గురించి చెప్తారా నేను కార్యక్రమమ్మా అయితే నేను పోయి మేకప్ వేసుకొని వస్తా బాబా నేను ముసలానికి బాడీ ఎత్తే కార్యక్రమం గురించి మాట్లాడతానా ఏదైతే ఏముంది చుట్టాలు అందరూ వస్తారు కదా మంచిగా కనిపిస్తే సరిపోయా అయితే నేను కూడా కొత్త చీర కట్టుకొచ్చుకుంటా నేను చెయ్యాలి నాకు అవసరం లేదు అరే నాకు కూడా అవసరం లేదా నాకు ఇంటి దగ్గర అప్పులే ఉన్నాయి మీరు ముసలాడిని పెట్టలేరా ముసలాడు మీరు తినలేడా గడ్డి గాడికి వేసి పాలు బర్రెక్కినట్టుంది మీ కథ మీరు అయ్యరే ఒకటి నా వెంట పడుతున్నాడు నన్ను పెళ్లి చేసుకుంటానని మరి ఓకే చెప్పచ్చు కదా పాలు చెడు కావాలంట ఇచ్చేమంటావా ఇంత చిన్న వయసులో నీకు జుట్టు ఎందుకు ఊడింది రాకేష్ టీమ్ లీడర్ అన్నారు ఈ పక్కలు వేసిపోయింది మిమ్మల్ని కంటెస్టెంట్లు అన్నారు ఈ పక్కలు వేసిపోయింది పాత పేమెంట్ అన్నారు మొత్తం ఊడిపోయింది ఇలాంటి జుట్టున్న దానికి 2 పూలు పెడితే చాలే కానీ ఇలాంటి జుట్టున్న దానికి 2 ఎకరాల మల్లె తోటలు ఉండాలి మినిమం. ఏమండి నెత్తి మీద జుట్టు టీమ్ లీడర్ పోస్టు ఎప్పుడు పడితే అప్పుడు ఊడిపోతుంటే మీరు మరీ హోప్స్ ఎక్కువ పెట్టుకుంటున్నారు. ఎప్పటి నుంచో రేష్మి గారు మన సినిమాలో ఒక ఛాన్స్ అడుగుతారు సార్ ఇయ్యచ్చు కదా. రష్మి కాదు రష్మిక మందన వచ్చినా కూడా ఛాన్స్ ఇవ్వను ఎందుకంటే లోకల్ ఆర్టిస్ట్ వీళ్ళంతా. ఈ మాట బయటికి పోయి అంటే ఈ మందం వాసేలా కొడతారు సార్. అసలు డైరెక్టర్ అంటే ఎవరు తెలుసా? కెప్టెన్ తో షిప్ అంటారు తెలుసా? కెప్టెన్ విత్ షిప్ అంటారు డైరెక్టర్ ని. దాన్ని అలా అంటారు తెలుసా? ప్రవీణ్ నేను ఎవరు తెలుసా? నోబెల్ ప్రైజ్ డైరెక్టర్ అంటే సార్. నోబెల్ ప్రైజ్ వస్తాయి సినిమా తీస్తే. నోబెల్ ప్రైజ్ డైరెక్టర్లకు ఇవ్వరండి, సైంటిస్టులకు ఇస్తారు. ప్రవీణ్ ఈ సెంటర్ లో మా స్కూల్ ఉంది, అటుపక్కో సినిమా హాల్ ఉంది, ఇటుపక్కో సినిమా హాల్ ఉంది. దాని వల్ల ఈ స్టూడెంట్స్ అందరికి సినిమా పిచ్చి బాపట్టి సినిమా యాక్టర్ లా బిహేవ్ చేస్తున్నారు. వీడు ఇంకా తగలేదు. ఇది లేదు పంతులా, ఇంకా పైకి పోతాం కదా. ఎందుకు తెలిసే పోతుంది. ఈ బ్యాగ్ ఆ చేతికి వేసుకో. అది సంగతి, యాక్టింగ్ అనుకుంటున్నాం అంతే. నేను ఫస్ట్ కత్తి అలాగే తిప్పి కొన్ని కోల్పోయాక కాంచన అయ్యా. కొంచెం చూపించవా? ఆహా, ఇలా చూపిస్తే ఏంట్రా ఇది? 5 మార్క్స్ క్వశ్చన్స్ పైన 11 మార్క్ కింద పెట్టు, 10 మార్క్స్ లోపల ఉన్నాయా? అన్నోన్ పర్సన్. స్లిప్పులు పెట్టావా? పెట్టలేదు. తీరా బయట స్లిప్పులు. ఏంటి స్లిప్పులు? మాస్టర్ అవి నేను పెట్టలేదు మాస్టర్. మరి ఎవడు పెట్టాడు? రెమో గాడు పెట్టాడు మాట. ఆడు పెట్టాడా? ఆడే పెట్టాడు. ఆహా, వాడు పెట్టాడు మాస్టర్. నేనే పెట్టుకున్నా మాస్టర్. ఆడే పెట్టాడు. అరే ఎన్నిసార్లు చేస్తారా, నాకు గొంతు పోతుందిరా, పెట్టరా. జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. ఎండలో కరుగుతుంది ఐస్, నీకు అయిపోయింది వయసు. ఊరి చివరి ఉంటది డాబా, పగులుద్ది నీ గోబా. ఈ రోజు ఏంటి మర్చిపోయావా? మనకి పెళ్లి రోజు కదా, నాకేదైనా గిఫ్ట్ కొనివ్వు. ఎన్ని డబ్బులు పెట్టాలి మీకు? డబ్బులు పెట్టి పెట్టి మాకు మబ్బులు ఎగురుతున్నాయి. ఏమైందిరా నీకు? ఇలా కుక్కలా మురుగుతున్నారా? నాకు నువ్వు గిఫ్ట్ ఇచ్చినప్పుడే నీకు డబ్బులు ఖర్చు అవుతుంది అని గుర్తుకొస్తుందా? నువ్వు తాగేటప్పుడు ఆ ఖర్చు అవుతుంది అని నీకు గుర్తుకు రాలేదా? ఆడవాళ్ళు ఎక్కువ ఖర్చు పెడుతున్నారని నేను అంటున్నా, లేదు మగాళ్ళు ఎక్కువ ఖర్చు పెడుతున్నారని నువ్వు అంటున్నావు. ఇది ఖచ్చితంగా డిసైడ్ చేయాల్సిన మ్యాటరే. ఆడవాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారని నేను అంటున్నా, లేదు మగవాళ్ళని మా ఆవిడ అంటారు. మీరు చెప్పండి, ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారు? ఆడవాళ్ళు ఎందుకు ఖర్చు పెడతారు? బంగారం కోసం ఖర్చు పెడతారు, అది మీకు ప్రాపర్టీయే కదా. మీ సంపాదించినంత ఇంకే ఇన్వెస్ట్ చేస్తున్నాను. నువ్వు ఈ రాసి పంపించు, నాకు అర్థం కాదు అది. చూడండి అది గారు, డబ్బు అనేది ఒక జబ్బు. అది మామూలుగా చెప్పు, ఎందుకు నువ్వు జబ్బు వచ్చినట్టు చెప్తాను? ఈ పిగీ బ్యాంక్ ని పగలగొట్టిన తర్వాత ఫస్ట్ ఎవరు ఎక్కువ చిల్లర ఏరుకుంటారో వాళ్ళకి సేవింగ్స్, అట్ ది సేమ్ టైం విన్నింగ్. సేవింగ్స్ మీద మీ అభిప్రాయం? ఆడవాళ్ళకి సేవింగ్స్, మగవాళ్ళకి షేవింగ్స్ చాలా ఇంపార్టెంట్. తెంగరోడ్లు కాకుండా తెలుగుగా సమాధానం చెప్పు.
ప్రామిస్ చేయి. ఏం ప్రామిస్ చేయాలి? ఆ కాయిన్స్ ని తీసుకెళ్లి ఒక ప్యాంట్ కొనుక్కో. ఒక ప్రామిస్ చేయి, ఆ కాయిన్స్ తీసుకొని ఇక మాట్లాడకూడదు నువ్వు. ఈ షో విన్ అయితే మనకి ప్రైజ్ మనీ ఎంత ఇస్తారు? 10 కోట్లు. 10 కోట్ల. మొదటి ప్రశ్న, నేను అడగబోయే రెండో ప్రశ్న దేని గురించి? మన హైపర్ ఆది అన్న ఎవరి తాలూకా? అదందరికి తెలిసిందే. నాగబాబు గారి తాలూకా, పవన్ కళ్యాణ్ గారి తాలూకా, మన మెగాస్టార్ చిరంజీవి గారి తాలూకా. కావాలంటే మీరు నేరుగా ఆది గారిని కాల్ చేసి సమాధానం అడగచ్చు. చెప్పండి, ఏదో ఒక ఆప్షన్ చెప్పండి. ఇప్పుడు నేను చెప్పబోయే పదాన్ని ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయాలి. మా అన్న ఇంగ్లీష్ లో యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. అది పదం వింటారా? చెప్పు. రాయండి. దుమ్ము దుమారం లేపారు అంతే. బోలే బోలే కుంటాని అయ్య కాడ ఉంటాని అమ్మ కాడ తింటాని పొళ్ళోకొచ్చి పంట. అవునరా, నన్ను ఒక విగ్రహం కొట్టేసాం కదా, ఎక్కడ పెట్టావు? పక్కనే ఉంది. దొంగ బెదవల్లారా, మా ఇంటికే దొంగతనానికి వస్తారా? అది కూడా పెద్దవాళ్ళు ఎవరు లేని సమయంలో. ఊరుకోండి, మీకంటే పెద్దోళ్ళు ఎవరు ఉంటారు? అక్క నువ్వు పాడక్క. ఏదో ఒక రాగం పిలిచింది వేళ. ఏమైందండి మీరు ఇలా బయటకు వచ్చేసారు? ఆ ఇంటి నుంచి నన్ను బయటకు ఎంటేశారు. మీరు అలా పాడినప్పుడు అనుకున్న ఎవరెవరికి ఎంటేస్తారని. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటా? ఆంజలి యు క్యూటీ. ఆంధ్రలో ఎవర్రా? ఆంధ్రలే. మీ మీద ఒక స్కిట్ చేస్తాను, చాలా రోజులైంది. ఇదిగో ఈ దెబ్బలు కొట్టినా నాకు తక్కువ నొప్పే. ఒకసారి పాడండి, అదే పెద్ద నొప్పి. ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఫైనాన్స్ రావాలి. సో మరి ఫైనాన్స్ అనేది మా ఫస్ట్ శాలరీ నుంచి స్టార్ట్ అవుతుంది. రాకింగ్ రాకేష్ అని ఇచ్చాడు 500 ఫస్ట్. డాన్స్ చేసిన తర్వాత 60 రూపీస్ ఇచ్చారనమాట. ఫస్ట్ శాలరీ 20 రూపీస్ అండి. 25,000. 1000 రూపీస్. 1250 రూపాయలు. నేను 100 రూపీస్ ఇచ్చారు మేడం నాకు. నేను క్యాండిల్స్ చేసి అది అమ్మాను. ఐ మేడ్ 1200 రూపీస్ ప్రాఫిట్. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో.